Hi, hello students, this is Giri, teaching 10th Mathematics, Telugu Medium, రెండవ అధ్యాయం సమితులు అభ్యాసం 2.3, 2.4 నుండి సమస్యలు వాటి సాధనలు అలాగే కొన్ని కీలక అంశాలను కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. మొదటగా సమితులు కొన్ని కీలక అంశాలు. కీలక అంశాల్లో మొదటగా తుల్య సమితులు అంటే ఏంటో తెలుసుకుందాం. రెండు సమితులలో ఒకే సంఖ్యలో మూలకాలు ఉంటే వాటిని తుల్య సమితులు అంటారు. ఒకే సంఖ్యలో మూలకాలు ఉండాలి. ఒకే సంఖ్యలో అంటే మూలకాల సంఖ్య సమానంగా ఉండాలి. ఇక్కడ ఉదాహరణ చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు సమితి 1, 2, 3, అలాగే బి ఈజ్ ఈక్వల్ టు సమితి XYZ. ఏ అనే సమితిలో ఎన్ని మూలకాలు ఉన్నాయి? 1, 2, 3 అనే 3 మూలకాలు ఉన్నాయి. అలాగే బి అనే సమితిలో ఎన్ని మూలకాలు ఉన్నాయి? XYZ అనే 3 మూలకాలు ఉన్నాయి. ఏలోనూ 3 మూలకాలు ఉన్నాయి, బి అనే సమితిలో కూడా 3 మూలకాలు ఉన్నాయి. కాబట్టి ఈ రెండు సమితులలో ఒకే సంఖ్యలో మూలకాలు ఉన్నాయి. మూలకాల సంఖ్య సమానంగా ఉంది ఈ రెండు సమితుల్లో. ఏ రెండు సమితుల్లోనైనా మూలకాల సంఖ్య సమానంగా ఉంటే అలాంటి సమితులని తుల్య సమితులు అంటారు. ఇక తుల్య సమితులు అని సూచించడానికి గుర్తుది. ఏ తుల్య సమితి, బి, లేదా తుల్య సమితిని ఇంగ్లీష్లో ఈక్వవలెంట్ సెట్స్ అంటారు. ఏ ఈజ్ ఈక్వవలెంట్ టు బి అని కూడా దీన్ని చదవచ్చు. తుల్య సమితులు అంటే ఒకే సంఖ్యలో మూలకాలు ఉండాలి. మూలకాలు సమానం కానవసరం లేదు. ఇక్కడ చూస్తే ఏలో 1, 2, 3 అనే మూలకాలు ఉన్నాయి, బిలో XYZ అనే మూలకాలు ఉన్నాయి. మూలకాలు సమానంగా లేవు, కానీ మూలకాల సంఖ్య సమానంగా ఉంది. అలాంటి సమితులని తుల్య సమితులు అంటారు. ఇంకా రెండవది సమసమితులు. రెండు సమితులు ఒకే మూలకాలను కలిగి ఉంటే లేదా సమాన మూలకాలను కలిగి ఉంటే అలాంటి సమితులను సమసమితులు అంటారు. మళ్ళీ చదువుతున్నాను ఒకసారి చూడండి. రెండు సమితులు ఒకే మూలకాలని లేదా సమాన మూలకాలని కలిగి ఉంటే అలాంటి సమితులను సమసమితులు అంటారు. ఉదాహరణ, ఏ అనే సమితిలో 1, 2, 3 మూలకాలు ఉన్నాయి. బి అనే సమితిలో కూడా 1, 2, 3 మూలకాలు ఉన్నాయి. ఏలో ఏవైతే మూలకాలు ఉన్నాయో బిలో కూడా అవే మూలకాలు ఉన్నాయి. అంటే మూలకాలు సమానంగా ఉన్నాయి. అంతకుముందు తుల్య సమితుల్లో మూలకముల విలువలు సమానం కాదు, కానీ మూలకాల సంఖ్య సమానం. వాటిని తుల్య సమితులు అన్నారు. కానీ ఇక్కడ మూలకాల సంఖ్య సమానమే, అలాగే మూలకాలు కూడా సమానంగా ఉన్నాయి. మూలకముల యొక్క విలువలు కూడా సమానంగా ఉన్నాయి. అప్పుడు అలాంటి సమితులని సమసమితులు అంటారు. రెండు సమితులు సమసమితులు అయితే అప్పుడు మనం దాన్ని ఏమని రాయాలి? ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని రాస్తారు. అంటే ఏ అనే సమితి, బి అనే సమితి రెండు కూడా సమసమితులు అని అర్థం. ఇంక తర్వాత సమితుల ప్రాథమిక సిద్ధాంతం. ఏ, బి అనేవి ఏవైనా రెండు సమితులు అయితే ఇప్పుడు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. దీన్నే సమితుల ప్రాథమిక సిద్ధాంతం అంటారు. ఏ, బి అనేవి ఏవైనా రెండు శూన్యేతర సమితులు అయినప్పుడు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఏ, బి సమితుల సమ్మేళనంలో ఉండే మూలకాల సంఖ్య. ఎన్ ఆఫ్ అంటే మూలకాల సంఖ్య. ఏ యూనియన్ బి అంటే ఏ, బి సమితుల సమ్మేళనంలో ఉండే మూలకాల సంఖ్య. ఏలోని మూలకాల సంఖ్య, బిలోని మూలకాల సంఖ్య యొక్క మొత్తంలోంచి ఏ, బి సమితుల ఛేదనంలోని మూలకాల సంఖ్యను తీసివేయాలి. n of a union b is equal to n of a plus n of b minus n of a intersection b. దీన్నే సమితుల ప్రాథమిక సిద్ధాంతం అంటారు. ఇది అర్థం చేసుకోవడానికి ఒక చిన్న సమస్యను ఒకటి చేద్దాం. ప్రశ్న, n of a is equal to 4, n of b is equal to 3, n of a intersection b is equal to 2 అయినా n of a union b విలువను కనుక్కోండి. ఇక్కడ n of a అంటే ఏలో ఉండే మూలకాల సంఖ్య ఇచ్చారు, బిలో ఉండే మూలకాల సంఖ్య ఇచ్చారు, అలాగే ఏబిలో ఉమ్మడి మూలకాల సంఖ్య కూడా ఇచ్చారు, అంటే ఏ ఇంటర్సెక్షన్ బి కూడా ఇచ్చారు. ఇప్పుడు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి కనుక్కోవాలి. అంటే పై సూత్రంలో ఈ విలువలు ప్రతిక్షేపించేయండి. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఎన్ ఆఫ్ ఏ అంటే 4 ప్లస్ ఎన్ ఆఫ్ బి అంటే 3 మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 2. 4, 3 కలిపితే 7, 7 మైనస్ 2 అంటే 7లోంచి 2 తీసేస్తే 5. అంటే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 5 అని మనకి తెలిసింది. ఇక్కడ ఇందులో ఈ సమీకరణం ఆధారంగా ఈ సమీకరణంలో మనం చూస్తే 1, 2, 3, 4 విలువలు ఉన్నాయి.
ఈ 4 విలువల్లో ఏవైనా 3 విలువలు తెలిస్తే 4వ విలువను మనం కనుక్కోవచ్చు. దీన్నే సమితుల ప్రాథమిక సిద్ధాంతం అంటారు. తర్వాత వియుక్త సమితులు. 2 సమితులు వియుక్త సమితులు ఎప్పుడవుతాయంటే 2 సమితులకి ఉమ్మడి మూలకం 1 కూడా లేకపోతే. ఏ 2 సమితుల్లోనైనా ఉమ్మడిగా 1 మూలకం కూడా లేకపోతే అలాంటి సమితులని వియుక్త సమితులు అంటారు. మళ్ళీ చదువుతున్నాను. ఏ 2 సమితుల్లోనూ ఉమ్మడిగా 1 మూలకం కూడా ఉండకూడదు, అలాంటి సమితులను వియుక్త సమితులు అంటారు. ఉదాహరణ, ఏ అనే సమితిలో 1, 2 మూలకాలు ఉన్నాయి. బి అనే సమితిలో 3, 4, 5 అనే మూలకాలు ఉన్నాయి. ఇప్పుడు ఏ బి 2 సమితుల్లోనూ ఉమ్మడిగా 1 మూలకమైనా ఉందా? ఏలో 1 ఉంది, బిలో లేదు. ఏలో 2 ఉంది, బిలో లేదు. అలాగా ఏబి సమితుల్లో ఉమ్మడిగా 1 మూలకం లేదు. ఇలాంటి సమితులనే వియుక్త సమితులు అంటారు. ఇవి ఎప్పుడైతే వియుక్త సమితులు అయ్యాయో, ఏబీలు వియుక్త సమితులు అయ్యాయంటే ఆ రెండిటికి ఉమ్మడిగా 1 మూలకము లేదు. ఉమ్మడిగా 1 మూలకం లేకపోతే అప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఛేదనము బి ఏమవుతుంది? ఏ ఛేదనము బి అనేది శూన్య సమితి అవుతుంది, ఉమ్మడిగా 1 మూలకం లేదు కాబట్టి. ఎప్పుడైతే ఇది శూన్య సమితి అయిందో, శూన్య సమితిలో ఎన్ని మూలకాలు ఉంటాయి? శూన్య సమితిలో 1 మూలకము ఉండదు, అంటే 0 మూలకాలు ఉంటాయి. అంటే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఏబి సమితులు వియుక్త సమితులు అయినప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది? శూన్య సమితి అవుతుంది. అలాగే ఏబి సమితులు వియుక్త సమితులు అయినప్పుడు ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత అవుతుంది? ఏ ఇంటర్సెక్షన్ బి శూన్య సమితి కాబట్టి ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 0 అవుతుంది. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఏబి సమితులు వియుక్త సమితులు అయినప్పుడు ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 0 అని మనకు తెలుసు. అంటే ఈ సమీకరణంలో ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 0 అయితే ఇప్పుడు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి. అంటే ఏబీలు వియుక్త సమితులు అయినప్పుడు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి విలువ ఎన్ ఆఫ్ ఏ అండ్ ఎన్ ఆఫ్ బిల మొత్తానికి సమానం అవుతుంది. ఈ కీలకాంశాల ఆధారంగా అభ్యాసం 2.2 నుంచి కొన్ని సమస్యలను మనం సాధిద్దాం. అభ్యాసం 2.3లో మొదటి ప్రశ్న, క్రింది వాటిలో ఏ సమితులు సమసమితులు అవుతాయి? మనం ఇప్పుడే నేర్చుకున్నాం సమసమితులు. సమసమితులు అంటే ఒకే మూలకాలని కలిగి ఉండాలి. ఈ క్రింది వాటిల్లో ఏ సమితులు సమసమితులు అవుతాయి? ఫస్ట్ బిట్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది ఫాలో అనే పదములోని అక్షరం. సెకండ్ బిట్ బి ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది ఫ్లో అనే పదములోని అక్షరం. సి ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది వోల్ఫ్ అనే పదములోని అక్షరం. ఇక్కడ ఏ అనే సమితి, బి అనే సమితి, సి అనే సమితి 3 సమితులు ఇచ్చారు. 3 సమితులు కూడా ఏ రూపంలో ఉన్నాయి? సమితి నిర్మాణ రూపంలో ఉన్నాయి. ఈ సమితి నిర్మాణ రూపంలో ఉండే సమితులని మనం ఇప్పుడు ఏ రూపంలోకి మారుద్దాం స్టూడెంట్స్? ఓకే, ఈ సమితి నిర్మాణ రూపంలో ఉండే సమితులను మనం ఇప్పుడు రోస్టర్ రూపంలోనికి మారుద్దాం, లేదా జాబితా రూపంలోనికి మారుద్దాం. మారిస్తే సాధన చూడండి. ఫస్ట్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఈ దత్తాంశం నుండి సమితి ఏ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది ఫాలో అనే పదంలోని అక్షరం. ఫాలో అనే పదంలో ఏ విడివిడిగా ఎలాంటి అక్షరాలు ఉన్నాయి? ఏ వేరు అక్షరాలు ఉన్నాయి చూడండి. ఎఫ్, ఓ, ఎల్, డబ్ల్యూ. ఓ 2 సార్లు వచ్చింది, ఎల్ 2 సార్లు వచ్చినా మన సమితుల్లో ఏ మూలకాన్ని రిపీటెడ్గా రాయకూడదు, రెండవసారి రాయకూడదు. కాబట్టి అన్నీ ఒక్కొక్కసారి రాస్తే ఏ అనే సమితి యొక్క జాబితా రూపం సమితి FOLW అయింది. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది ఫ్లో అనే పదంలోని అక్షరం. దీన్ని కూడా జాబితా రూపంలో రాస్తే FLOW అనే మూలకాలు ఉంటాయి బి అనే సమితిలో. తర్వాత సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది వల్ఫ్ అనే పదంలోని అక్షరం. ఈ వుల్ఫ్ అనే పదంలో ఏ అక్షరాలు ఉన్నాయి? WOLF అనే వేరు అక్షరాలు ఉన్నాయి. ఇప్పుడు ఏ సమితిని జాబితా రూపంలో రాసాం, బి సమితిని జాబితా రూపంలో రాసాం, అలాగే సి సమితిని కూడా జాబితా రూపంలో రాసాం. ఈ 3 సమితులని మనం అబ్జర్వ్ చేస్తే FOLW ఇక్కడ ఉండే మూలకాలు, బిలో కూడా FLOW అవే మూలకాలు ఉన్నాయి, సిలో కూడా అవే మూలకాలు ఉన్నాయి. కానీ మూలకాల యొక్క స్థానాలు మాత్రం మారాయి. మనకేమని తెలుసు అంటే సమితులకు సంబంధించి మూలకముల యొక్క స్థానము ఇంపార్టెంట్ కాదు, స్థానం ఎక్కడైనా ఉండొచ్చు మూలకం.
కానీ ఏ మూలకం రెండవసారి రిపీట్ కాకూడదని మనకు తెలుసు. అందుకని మూలకముల యొక్క స్థానాలు మారాయి, కానీ ఆ మూలకాలు అవే మూలకాలు కలిగి ఉన్నాయి 3 సమితులు కూడా. ఏబిసి అనే 3 సమితులు జాబితా రూపంలో రాసి పరిశీలిస్తే అప్పుడు మనకేం అర్థమవుతోంది? ఏబిసి అనే 3 సమితులు అన్ని మూలకాలు సమానంగా ఉన్నాయి. ఎప్పుడైతే మూలకాలన్నీ సమానంగా ఉన్నాయి కాబట్టి ఈ 3 సమితులు కూడా సమసమితులు అవుతాయి. ఇప్పుడు రెండవ ప్రశ్న, క్రింది సమితులను పరిశీలించండి మరియు ఈ వాక్యాలు నిజం చేయడానికి ఖాళీలను ఈజ్ ఈక్వల్ టు లేదా నాట్ ఈక్వల్ టు లలో ఏదో ఒక దానిని ఉపయోగించి పూరించండి. ఇక్కడ ఫస్ట్ బిట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సమితి 1, 2, 3, బి ఈజ్ ఈక్వల్ టు సమితి మొదటి 3 సహజ సంఖ్యలు, సి ఈజ్ ఈక్వల్ టు సమితి ఏబిసిడి, డి ఈజ్ ఈక్వల్ టు సమితి డిసిఏబి, ఈ ఈజ్ ఈక్వల్ టు సమితి ఏఈఐఓయు అండ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సమితి ఆంగ్ల వర్ణమాలలోని అచ్చుల సమితి. ఇలాగ మనకి ఎన్ని సమితులు ఇచ్చారు? 6 సమితులు ఇచ్చారు. ఈ 6 సమితుల్లో 4 సమితులు అంటే ఏసిడిఈ అనేవి జాబితా రూపంలో ఉన్నాయి, కానీ బిఎఫ్లు సమితి నిర్మాణ రూపంలో ఉన్నాయి, అంతే కదా? ఓకే, ఇప్పుడు ఈ సమితి నిర్మాణ రూపంలో ఉండే సమితులని జాబితా రూపంలోనికి మారిస్తే అప్పుడు ఒక సమితిని రెండవ సమితిని కంపేర్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. అందుకని ముందుగా మనం ఏం చేద్దామంటే ఆ ఇచ్చిన సమితులన్నిటినీ కూడా జాబితా రూపంలో రాసుకుందాం. దత్తాంశం నుంచి ఏ ఈజ్ ఈక్వల్ టు సమితి 1, 2, 3, బి ఈజ్ ఈక్వల్ టు సమితి మొదటి 3 సహజ సంఖ్యలు. మొదటి 3 సహజ సంఖ్యలు ఏంటి చెప్పగలరా? వెరీ గుడ్. సహజ సంఖ్యలు 1 నుంచి మొదలవుతాయి కాబట్టి మొదటి 3 సహజ సంఖ్యలు 1, 2, 3 అవుతాయి. సి ఈజ్ ఈక్వల్ టు సమితి ఏబిసిడి, డి ఈజ్ ఈక్వల్ టు సమితి డిసిఏబి, ఈ ఈజ్ ఈక్వల్ టు ఏఈఐఓయు. ఇవన్నీ జాబితా రూపంలోనే ఉన్నాయి కాబట్టి వాటిని ఏమి మనం మార్పు చేయని అవసరం లేదు. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సమితి ఆంగ్ల వర్ణమాలలోని అచ్చుల సమితి. ఇంగ్లీష్లోని అచ్చులు వొవెల్స్ ఏంటవి? వొవెల్స్. ఏఈఐఓయు కాబట్టి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సమితి ఏఈఐఓయు అని రాసాం. ఇలాగా అన్ని సమితులు జాబితా రూపంలోకి మనకు వచ్చేసాయి. ఇప్పుడు మొదటి ప్రశ్న A-B అని ఇచ్చాడు. అంటే ఏ సమితి బి సమితి సమానమైతే ఈజ్ ఈక్వల్ టు పెట్టాలి, సమానం కాకపోతే నాట్ ఈక్వల్ టు పెట్టాలి, అంతే కదా? పైన ప్రశ్న చూడండి, క్రింది సమితులను పరిశీలించండి మరియు వాక్యాన్ని నిజం చేయడానికి ఖాళీలను ఈజ్ ఈక్వల్ టు లేదా నాట్ ఈక్వల్ టులలో ఏదో ఒక దాన్ని ఉపయోగించి పూరించండి. A-B ఏబి సమితులు ఎలా ఉన్నాయి? ఏ సమితిలో ఉండే మూలకాలు 1, 2, 3, బి సమితిలో ఉండే మూలకాలు 1, 2, 3 అంటే మూలకాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఏబిలు 2 సమసమితులు ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని రాసాం. రెండో బిట్ ఏఈ, ఈ రెండింటిని కంపేర్ చేయండి. ఏలో ఉండే 1, 2 మూలకాలు, ఈలో ఉండేవి ఏఈఐఓయు. 2 సమానంగా ఉన్నాయా? వెరీ గుడ్. 2 సమానంగా లేవు, అందుకని ఏ నాట్ ఈక్వల్ టు ఈ అని రాసాం. ఇంకా మూడో బిట్ సిడి, సి-డి, సిలో ఉండే మూలకాలు ఏబిసిడి, డిలో ఉండే మూలకాలు కూడా ఏబిసిడినే, వరుస మారింది కానీ అవే మూలకాలు ఉన్నాయి, అందుకని ఈ 2 సమసమితులు సి ఈజ్ ఈక్వల్ టు డి అని రాసాం. నాలుగవది డిఎఫ్, ఈ 2 కంపేర్ చేయండి. డిని ఎఫ్ని కంపేర్ చేయండి. డిలో ఏబిసిడి మూలకాలు ఉంటాయి, ఎఫ్లో ఏఈఐఓయు మూలకాలు ఉన్నాయి. మూలకాలు సమానం అని చెప్పగలమా మనం? ఇప్పుడు సమానము కాదు అని ఖచ్చితంగా చెప్తాం. ఎప్పుడైతే సమానం కాదో ఈ 2 సమసమితులు కాదు, డి నాట్ ఈక్వల్ టు ఎఫ్. తర్వాత F-A, ఎఫ్లో ఉండే మూలకాలు ఏఈఐఓయు, అలాగే ఏలో ఉండే మూలకాలు 1, 2, 3 ఈ 2 కూడా సమానం కాదు, అందుకని ఎఫ్ నాట్ ఈక్వల్ టు ఏ, ఈ 2 సమసమితులు కాదు. ఆరో బిట్ D-E, డిలో ఏబిసిడి అనే మూలకాలు ఉన్నాయి, ఈలో ఏఈఐఓయు అనే మూలకాలు ఉన్నాయి, మూలకాలు సమానంగా లేవు, అందుకని ఈ 2 సమితులు సమసమితులు కాదు, డి నాట్ ఈక్వల్ టు ఈ అని రాసాం. అర్థమవుతుంది కదా? ఇప్పుడు 4వ ప్రశ్న, ఈ క్రింది వాటికి కారణాలను పేర్కొనండి. మొదటిది, సమితి 1, 2, 3 ఎక్సెట్రా 10 ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్ టు ఎన్ మరియు 1 లెస్ దాన్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 10. అలాగే రెండో బిట్, సమితి 2, 4, 6, 8, 10 నాట్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్ టు ఎన్ మరియు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2n+1.
అలాగే మూడో బిట్టు సమితి 5, 15, 30, 45 ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది 15 యొక్క గుణిజము. అలాగే నాలుగో బిట్టు సమితి 2, 3, 5, 7, 9 ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది ప్రధాన సంఖ్య. ఇప్పుడు మనకి ఇక్కడ 4 అసమీకరణాలు ఉన్నాయి. ఈ అసమీకరణాల్లో LHS, RHS ఈ రెండు కూడా సమానము కాదు అని ఇచ్చేసాడు. ఇవి ఎందుకు సమానం కాదో మనం కారణాలను ఇప్పుడు పేర్కొనాలి. చూడండి, క్రింది వాటికి కారణాలను పేర్కొనండి. ఫస్ట్ బిట్ సమితి 1, 2, 3, 4, 5 ఎక్సెట్రా 10 ఈజ్ నాట్ ఈక్వల్ టు సమితి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్ టు ఎన్. అంటే ఎక్స్ అనేది ఎన్ అంటే సహజ సంఖ్యలు, ఎక్స్ అనేది సహజ సంఖ్య మరియు ఎక్స్ విలువ 1కి 10కి మధ్యలో ఉండాలి. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 1 బట్ లెస్ దాన్ 10. ఎక్స్ విలువ 1 కన్నా పెద్దది 10 కన్నా చిన్నది అని ఇచ్చాడు. ఎక్స్ విలువ 1 కన్నా పెద్దదవ్వాలి. 1 కన్నా పెద్దదవ్వాలంటే 1ని తీసుకోవచ్చా? 1ని తీసుకోకూడదు. అంటే 2 నుంచి మొదలవుతుంది ఎక్స్ విలువ. అంటే 2, 3, 4, 5 ఇలా రాసుకుంటూ వెళ్తే ఈ ఎక్స్ విలువ 10 కన్నా చిన్నది అని ఇచ్చారు. ఎక్స్ లెస్ దాన్ 10 10 కన్నా చిన్నది. 10 కన్నా చిన్నది అంటే 9తో ఆగిపోవాలి. అంటే ఈ సమితిని జాబితా రూపంలో రాస్తే మనకి 2, 3, 4, 5, 6, 7, 8, 9 వరకు వస్తాయి. ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చాడు అనుకున్నప్పుడు 1ని కూడా తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చాడు అనుకున్నప్పుడు 10ని కూడా తీసుకోవచ్చు. కానీ అలా ఈజ్ ఈక్వల్ టు ఇవ్వలేదు కాబట్టి ఓన్లీ లెస్ దాన్ ఇచ్చాడు కాబట్టి ఈ 1ని 10ని మనం తీసుకోకుండా మిగిలిన అంకెలను మాత్రమే రాయాలి మనం. అందుకని ఇప్పుడు 2 సమానం అవుతాయా? ఇందులో 1, 10 కూడా ఉన్నాయి. కానీ ఇటుపక్క RHSలో 1, 10 లేవు. అందుకని 2 సమితులు సమానము కాదు అని మనం రాయాలి. దీనికి ఆన్సర్ మరి ఎలా రాద్దాం? చూడండి, ఇక్కడ సాధన ఫస్ట్ బిట్కి సాధన LHSలో ఉండే మూలకాలు 1 నుంచి 10 వరకు ఉండే సహజ సంఖ్యలు. కానీ అదే RHSలో చూస్తే 1 ఈజ్ లెస్ దాన్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 10 అని ఉంది కాబట్టి 1 ఈజ్ లెస్ దాన్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 10 అని ఇవ్వబడింది కాబట్టి అప్పుడు 1, 10 ఈ 2 కూడా చేర్చబడలేదు RHSలో. కానీ LHSలో 1, 10 కూడా ఉన్నాయి. అదే RHSలో 1, 10 చేర్చబడలేదు. అందుకని ఈ 2 సమితులు సమానము కాదు అని చెప్పి మనం కారణం రాసాం. ఇంక రెండో బిట్ చూడండి, సమితి 2, 4, 6, 8, 10 ఈజ్ నాట్ ఈక్వల్ టు సమితి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్ టు ఎన్ మరియు ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2n + 1 అని ఉంది. ఇక్కడ LHSలో చూస్తే 2, 4, 6, 8, 10 అవేంటో చెప్పగలరా? ఓకే, అవన్నీ కూడా సరి సంఖ్యలు. సరి సంఖ్యలు అంటే 2 ఎక్కువ అనమాట. 2 1 2, 2 2 4, 2 3 6, 2 4 8, 2 5 10 ఇలాగా అవన్నీ కూడా సరి సంఖ్యలే. అంటే సహజ సంఖ్యలు 2తో గుణిస్తే వచ్చేవి సరి సంఖ్యలు. అంటే సరి సంఖ్యలు 2n రూపంలో ఉంటాయి. అదే RHS చూస్తే RHSలో ఏమని ఇచ్చాడు మనకి? ఎక్స్ బిలాంగ్ టు ఎన్, ఎక్స్ అనేవి సహజ సంఖ్యలు మరియు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2n + 1 రూపంలో ఉండాలి అని ఇచ్చాడు. అంటే n చోట్ల 1 రాసాం అనుకోండి, 2 1 2 + 1, 2కి 1 కలిపితే 3 అవుతుంది. అలాగే n చోట్ల 2 రాసాం అనుకోండి, 2 2 4 + 1 5 అవుతుంది. అంటే ఇక్కడ ఏమొస్తున్నాయి? 3, 5, 7 అలాంటి అంకెలు అంటే బేసి సంఖ్యలు వస్తున్నాయి. ఇటుపక్క సరి సంఖ్యలు ఉన్నాయి. ఏ సరి సంఖ్య బేసి సంఖ్యకి సమానం కాదు. అందుకని ఇటుపక్క ఉండే విలువలు వేరు, అటుపక్క ఉండే మూలకాలు వేరు కాబట్టి ఈ 2 సమితులు సమానం కాదని మనం చెప్పచ్చు. కారణం చూడండి, ఇక్కడ LHSలో ఉండే మూలకాలు 2n రూపంలో ఉండే సరి సంఖ్యలు. కానీ RHSలో ఉండే మూలకాలు 2n + 1 రూపంలో ఉండే బేసి సంఖ్యలు. ఇటుపక్క సరి సంఖ్యలు ఉన్నాయి, అటుపక్క బేసి సంఖ్యలు ఉన్నాయి. ఆ 2 సమానము కాదు. అది కారణమని మనం రాసాం. ఇంకా మూడో బిట్ చూడండి, మూడో బిట్ LHSలో 5, 15, 30, 45 ఉన్నాయి. అదే RHSలో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది 15 యొక్క గుణిజము. 15 యొక్క గుణిజం లేదా గుణకం. గుణిజాలు కావాలంటే ఎలా వస్తాయి? 15 1తోనూ 2తోనూ 3తోనూ 4తోనూ గుణిస్తే వచ్చేవే గుణిజాలు అవుతాయి. 15 యొక్క గుణిజాలు అంటే 15 1 15, 15 2
30, 15 3 45, 15 4 60, 15 5 75 అలాగ వస్తాయి. అయితే ఇవన్నీ 15 యొక్క గుణిజాలు. ఈ 15 యొక్క గుణిజాల్లో 15 యొక్క గుణిజాలు ఎక్కడి నుంచి మొదలవుతాయి? 15 నుంచి మొదలవుతాయి. 15, 30, 45 అలా వస్తాయి. కానీ ఇక్కడ చూస్తే 5 కూడా ఉంది. ఇక్కడ ఈ 5 అనేది 15 యొక్క గుణిజం కాదు, అంతే కదా. 15 యొక్క గుణిజమే, 30 15 యొక్క గుణిజమే, 45 కూడా 15 యొక్క గుణిజమే. కానీ 5 మాత్రం 15 యొక్క గుణిజము కాదు. అందుకని ఈ రెండు సమితులు సమసమితులు కాదు. కారణం చూడండి, LHSలో మూలకం 5 15 యొక్క గుణిజము లేదా గుణకము కాదు. కానీ RHSలో 15 యొక్క RHS అనేది 15 యొక్క గుణకాల సమితినిచ్చారు. కానీ LHSలో 5 ఉంది, 5 15 యొక్క గుణకము కాదని మన కారణం రాసాం. ఇంకా 4వ బిట్, సమితి 2 3 5 7 9 ఈజ్ నాట్ ఈక్వల్ టు సమితి X సచ్ దట్ X అనేది ప్రధాన సంఖ్య. వెరీ గుడ్. ప్రధాన సంఖ్య. ప్రధాన సంఖ్య అంటే ఏంటి? ఏ సంఖ్యకైతే 2 కారణాంకాలు ఉంటాయో అలాంటి సంఖ్యని ప్రధాన సంఖ్యలు అంటారు. అతి చిన్న ప్రధాన సంఖ్య 2. ఓకే. తర్వాతది 3, 2 3 5 7 11 13 ఇవన్నీ ప్రధాన సంఖ్యలే. ఇక్కడ ఇటుపక్క ఉండే LHSలో ఉండే 2 3 5 7 ప్రధాన సంఖ్యలే. వీటన్నిటికీ 2 కారణాంకాలు మాత్రమే ఉన్నాయి. కానీ 9కి వచ్చేసరికి 9ని 1 భాగిస్తుంది, 9ని 3 భాగిస్తుంది, 9ని 9 కూడా భాగిస్తుంది. అంటే 9కి 3 కారణాంకాలు ఉన్నాయి. ఎప్పుడైతే 3 కారణాంకాలు ఉన్నాయి, 2 కన్నా ఎక్కువ కారణాంకాలు ఉన్నాయి కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు. 2 3 5 7 ప్రధాన సంఖ్యలైనా 9 ప్రధాన సంఖ్య కాదు. కానీ RHSలో ఏమనిచ్చాడు? ఈ RHS అనేది ప్రధాన సంఖ్యల సమితి అని ఇచ్చాడు. కానీ ఇక్కడ ప్రధాన సంఖ్య లేదు. ఒకటి ప్రధాన సంఖ్య కానీ సంయుక్త సంఖ్య ఒకటి ఉంది కాబట్టి ఈ 2 సమానం కాదని మన కారణం రాయొచ్చు. చూడండి, LHSలో ఒక మూలకం 9 ప్రధాన సంఖ్య కాదు, కానీ RHS మాత్రం ప్రధాన సంఖ్యని ఇచ్చాడు కాబట్టి ఈ 2 సమితులు సమసమితులు కాదు అని కారణం మనం రాసాం. తర్వాత 5వ ప్రశ్న చూద్దాం. క్రింది సమితుల యొక్క అన్ని ఉపసమితులను రాయండి. మళ్ళీ చదువుతున్నాను. క్రింది సమితుల యొక్క అన్ని ఉపసమితులను రాయండి. ఫస్ట్ బిట్ B ఈజ్ ఈక్వల్ టు సమితి PQ, రెండో బిట్ C ఈజ్ ఈక్వల్ టు సమితి XYZ, మూడో బిట్ D ఈజ్ ఈక్వల్ టు సమితి ABCD, నాలుగో బిట్ E ఈజ్ ఈక్వల్ టు సమితి 1 4 9 16. ఈ 4 బిట్లలో ఉండే సమితులకి మనం ఉపసమితులను రాయాలి. ఉపసమితి అంటే ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. ఉపసమితి అంటే ఏంటి? ఏదైనా ఒక సమితిలో ఉండే మూలకాలు అన్నీ 2వ సమితిలో ఉంటే అప్పుడు మొదటి సమితి 2వ సమితికి ఉపసమితి అవుతుంది. లేదా మొదటి సమితిలో ఉండే ప్రతి మూలకం 2వ సమితిలో ఉంటే అప్పుడు మొదటి సమితి 2వ సమితికి ఉపసమితి అవుతుంది. మనం ఆల్రెడీ ఇంతకుముందే నేర్చుకున్నాం. గుర్తొచ్చింది కదా. ఇప్పుడు ఈ ఉపసమితి అనే కాన్సెప్ట్ని ఉపయోగించి వీటికి ఉండే అన్ని ఉపసమితుల్ని రాయాలి. అయితే అన్నీ రాసామా లేదా, ఏదైనా 1 2 మర్చిపోయామా అని తెలుసుకోవడానికి, మనం వెరిఫై చేసుకోవడానికి వీలుగా మనం ఒక చిన్న ఫార్ములాను ఒకదాన్ని గుర్తుంచుకోవాలి. ఏంటా ఫార్ములా అంటే, ఏ సమితిలోనైనా n సంఖ్య గల మూలకాలు ఉంటే ఆ సమితికి వ్రాయగలిగిన ఉపసమితుల సంఖ్య 2n అవుతుంది. మళ్ళీ చదువుతున్నాను. n మూలకాలు కలిగిన ఒక సమితి యొక్క సాధ్యమయ్యే ఉపసమితుల సంఖ్య 2n అవుతుంది. అంటే ఉదాహరణకి ఇక్కడ B అనే సమితిలో 2 మూలకాలు ఉన్నాయి కాబట్టి ఈ B అనే సమితికి వ్రాయగలిగిన ఉపసమితుల సంఖ్య 2 అంటే 2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 2 2 4. అంటే ఈ సమితికి మనం ఎన్ని ఉపసమితులు రాయొచ్చు? 4 ఉపసమితులు మనం రాయగలం. అలాగే C అనే సమితిలో 3 మూలకాలు ఉన్నాయి. అప్పుడు C అనే సమితికి వ్రాయగలిగిన ఉపసమితుల సంఖ్య 2 క్యూబ్. అంటే 2 × 2 × 2 అంటే 8 ఉపసమితులను Cకి రాయగలం. అలాగే D అనే సమితిలో 4 మూలకాలు ఉన్నాయి కాబట్టి ఈ D అనే సమితికి వ్రాయగలిగిన ఉపసమితుల సంఖ్య మీరు ఎంత చెప్పండి? 2⁴. 2⁴ అంటే 16 ఉపసమితులను Dకి రాయొచ్చు. అలాగే 16 ఉపసమితులను E కూడా మనం రాయవచ్చు. అది ఎలా రాయగలమో చూద్దాం. ఇప్పుడు ముందుగా ఫస్ట్ బిట్ తీసుకోండి. B ఈజ్ ఈక్వల్ టు సమితి PQ.
దీనికి వ్రాయగలిగిన ఉపసమితులు ఏంటంటే ప్రతి సమితికి మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోండి, ప్రతి సమితికి శూన్య సమితి ఒక ఉపసమితి అవుతుంది. ప్రతి సమితికి శూన్య సమితి ఒక ఉపసమితి అవుతుంది. అలాగే ప్రతి సమితికి అదే సమితి కూడా ఒక ఉపసమితి అవుతుంది. ఫస్ట్ శూన్య సమితిని రాయండి, లాస్ట్లో అదే సమితిని రాసేయండి. అంటే మనం ఈ 4 సమితుల్లో ఆల్రెడీ 2 సమితులను మనం రాసేసాం, ఇంకొక 2 సమితులు రాయాలి. ఆ 2 సమితులు ఏంటంటే సమితి P1 మూలకంగా కలిగిన సమితి ఒకటి, Q1 మూలకంగా కలిగిన సమితి ఒకటి. అంటే మొత్తంగా PQ అనే సమితికి రాయగలిగిన ఉపసమితులు శూన్య సమితి, సమితి P, సమితి Q, సమితి PQ అనే 4 ఉపసమితులు ఉన్నాయి. అర్థమవుతుందా? PQ అనే సమితికి వ్రాయగలిగిన ఉపసమితులు మొదటగా శూన్య సమితి రాయండి. అంటే ఇందులో 1 మూలకము లేదు, 0 మూలకాలు ఉన్నాయి. తర్వాత ఒక్కొక్క మూలకంతో ఏర్పడిన సమితులు రాయండి. తర్వాత 2 మూలకాలతో ఏర్పడిన సమితులు రాయండి. తర్వాత 3 మూలకాలతో ఏర్పడిన సమితులు రాయండి. ఈ విధంగా రాస్తే మనం అన్ని ఉపసమితుల్ని రాసేయగలుగుతాం. ఇక్కడ సమితి PQ ముందు శూన్య సమితి, తర్వాత ఒక్కొక్క మూలకంతో అంటే సమితి P, సమితి Q, తర్వాత 2 మూలకాలు సమితి PQ. ఇలాగే ఉపసమితులన్నింటినీ రాస్తే అప్పుడు ఈ సమితికి రాయగలిగిన ఉపసమితులన్నీ మనం రాసిన వాళ్ళం అవుతాం. ఇలా చూడండి, ఎన్ని సమితులు వచ్చాయి? ఉపసమితులు 1, 2, 3, 4 ఉపసమితులు వచ్చాయి. సూత్ర ప్రకారం కూడా దీనికి 4 ఉపసమితులు కావాలి, 4 వచ్చేసాయి మనకి. ఇప్పుడు రెండో బిట్ C సమితి XYZ. సమితి XYZ యొక్క ఉపసమితులు ముందుగా ఏమని తెలుసుకున్నాం? శూన్య సమితి రాసేయాలి. తర్వాత ఒక్కొక్క మూలకంతో ఏర్పడిన సమితులు అంటే సమితి X, సమితి Y, సమితి Z, సమితి X, సమితి Y, సమితి Z. తర్వాత 2 మూలకాలు XY, YZ, XZ. చూడండి ఇక్కడ సమితి XY, సమితి YZ, సమితి XZ. 2 మూలకాలతో అన్ని రాసేసాం. ఇంక తర్వాత 3 మూలకాలు అంటే XYZ. ఇలాగ ఎన్ని వచ్చాయి? ఇప్పుడు ఉపసమితులు లెక్క పెట్టండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 వచ్చాయి. మనకి ఇక్కడ C అనే సమితిలో 3 మూలకాలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైన ఉపసమితుల సంఖ్య 2³ అంటే 8 ఉపసమితులు అయ్యాయి. ఈ విధంగా C యొక్క ఉపసమితులన్నింటినీ మనం రాసేయగలిగాము. తర్వాత మూడో బిట్ D సమితి ABCD. ABCD సమితి యొక్క ఉపసమితులన్నింటినీ మనం రాయాలి. ఇక్కడ చూస్తే ముందుగా శూన్య సమితి అంటే ఒక్క మూలకం కూడా లేదు, 0 మూలకాలు ఉన్నాయి. తర్వాత ఒక్కొక్క మూలకాలు ఉండే సమితులు రాయండి. తర్వాత 2 మూలకాలు ఉండే సమితులు, తర్వాత 3 మూలకాలు ఉండే సమితులు. ఇక చూడండి 3 మూలకాలు ఉండే సమితులు, ఆఖరణ 4 మూలకాలు ఉండే సమితిని రాయాలి. మొదటగా శూన్య సమితి రాసాం. తర్వాత ఒక్కొక్క మూలకం అంటే సమితి A, సమితి B, సమితి C, సమితి D. చూడండి సెట్ A, సెట్ B, సెట్ C, సెట్ D రాసాం. తర్వాత 2 మూలకాలు AB, BC, CD, AD, ఇంకా AC, ఇంకా BD. అంతేగా? అంటే 2 ఉండే మూలకాలు కలిగిన సమితులు వేరు సమితులు AB, సెట్ BC, సెట్ CD, సెట్ AD, సెట్ BD, సెట్ AC. అలాగే 2 అన్నీ రాసిన తర్వాత ఇప్పుడు 3 రాయండి. అంటే సెట్ ABC, సెట్ BCD, సెట్ ACD, సెట్ ABD. అలాగే 3 మూలకాలను రాసాం. 3 మూలకాలు ఉండే ఉపసమితులు 4 వస్తాయని గుర్తుంచుకోండి ఇలాంటి సందర్భంలో. అలాగే 2 మూలకాలు కలిగిన ఉపసమితులు 6 వస్తాయని గుర్తుంచుకోండి. అలాగే 4 కలిగింది 1 వస్తుంది, శూన్య సమితి 1 వస్తుంది. ఇందులో మార్పులు ఏమి ఉండవు పెద్దగా. ఇప్పుడు ఈ విధంగా ఈ D అనే సమితికి రాయగలిగిన ఉపసమితులన్నింటినీ రాసాం. ఇప్పుడు E అనే సమితికి మనం ట్రై చేద్దాం. E సమితి 1, 4, 9, 16 యొక్క ఉపసమితులు. ముందుగా శూన్య సమితిని రాసేసాం. తర్వాత విడివిడిగా ఒక్కొక్క మూలకం సమితి 1, సెట్ 4, సెట్ 9, సెట్ 16 విడివిడిగా ఒక్కొక్కటి రాసాం. ఇప్పుడు 2 మూలకాలు సమితి 1, 4, తర్వాత 4, 9, తర్వాత 9, 16, తర్వాత 1, 16, తర్వాత 4, 16, తర్వాత 1, 9 ఇలాగా 2 మూలకాలు కలిగిన సమితులు రాసాం. తర్వాత 3 మూలకాలు కలిగిన సమితులు 1, 4, 9, 4, 9, 16, 1, 9, 16, తర్వాత 1, 4, 16. అలాగే 3 మూలకాలు కలిగిన ఉపసమితులన్నింటినీ రాసాం.
తర్వాత 4 మూలకాలు కలిగిన సమితిని కూడా రాసాం. ఈ విధంగా ఈ అనే సమితి యొక్క ఉపసమితులన్నింటినీ మనం రాసాం. ఇక్కడ చూడండి, ఈ అనే సమితిలో ఎన్ని మూలకాలు ఉన్నాయి? 4 మూలకాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏర్పడిన ఉపసమితులను కానీ మనం లెక్క పెడితే 16 ఉపసమితులు వచ్చాయి. ఇప్పుడు ఈ సూత్రాన్ని మనం వెరిఫై చేద్దాం. ఇక్కడ 4 మూలకాలు కలిగిన సమితి యొక్క సాధ్యమయ్యే ఉపసమితుల సంఖ్య 2 to the power of 4, 2 to the power of 4, అంటే 2 × 2 × 2 × 2, 2 2 4, 2 2 4, 4 4 16 అవుతాయి. ఈ అనే సమితికి రాయగలిగిన ఉపసమితులు 16 వచ్చాయి. మనం 16 రాసాం కాబట్టి సూత్రం వెరిఫై అయింది. మనం అన్నీ రాసాం, ఒకటి మిస్ అయ్యామో చెక్ చేసుకోవడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అందుకని మీరు గుర్తుంచుకోవాల్సిన సూత్రం ఏంటంటే n మూలకాలు కలిగిన ఒక సమితి యొక్క సాధ్యమయ్యే ఉపసమితుల సంఖ్య 2n అవుతుంది. ఇప్పుడు సమితులు అభ్యాసం 2.4 నుంచి సమస్యలు వాటి సాధనలను చూద్దాం. ఇందులో మొదటి ప్రశ్న, క్రింది వాటిలో ఏ సమితులు శూన్య సమితులు అవుతాయి? ఈ క్రింది వాటిలో ఏ సమితులు శూన్య సమితులు అవుతాయి? శూన్య సమితి అంటే ఏంటి? పేరులోనే ఉంది అర్థం కదా. శూన్య సమితులు అంటే ఏ సమితిలోనైనా ఒక్క మూలకం కూడా లేకపోతే అలాంటి సమితులనే శూన్య సమితులు అంటారు. ఒక్క మూలకం కూడా ఉండకూడదు, అలాంటి సమితులనే శూన్య సమితులు అంటారు. ఇక్కడ ఫస్ట్ బిట్, ఒక బిందువు గుండా వెళుతున్న సరళ రేఖల సమితి. ఒక బిందువు గుండా, ఏదో ఒక బిందువుని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బిందువుని మనం తీసుకుందాం అనుకుందాం. ఇక్కడ బిందువు ఉంది అనుకుందాం. ఈ బిందువు ఇదిగో. దీని నుంచి మనం ఎన్ని సరళ రేఖలు గీయగలం? ఇలాగ ఒక సరళ రేఖను గీయగలం, ఇలాగ ఒకదానికి గీయగలం, ఇలాగో సరళ రేఖను గీయగలం, ఇలాగో సరళ రేఖను, ఇలాగా ఒక బిందువు గుండా మనం అనంతమైన సరళ రేఖల్ని గీయగలం. అందుకని ఎన్నున్నాయి ఇందులో మూలకాలు? ఈ సమితిలో అనంతమైన మూలకాలు ఉన్నాయి. 0 మూలకాలు ఉన్నాయా? ఒక్క మూలకం లేకుండా ఉందే సమితిలో? లేదు. ఈ సమితిలో చాలా మూలకాలు ఉన్నాయి. అందుకని ఇది ఏమవుతుంది? శూన్య సమితి కాదు. ఎందుకు శూన్య సమితి కాదంటే ఇది అనంతమైన సమితి. ఒక బిందువు గుండా మన అనంతమైన సరళ రేఖలు మనం గీయగలం. అందుకని ఇది శూన్య సమితి కాదు. రెండో బిట్, 2 చే భాగించగలిగిన బేసి సహజ సంఖ్యల సమితి. 2 చేత భాగించాలి. 2 చేత భాగించగలిగిన బేసి సంఖ్యలు ఏమన్నా ఉంటాయా? అసలు బేసి సంఖ్య అంటేనే 2 చేత భాగించలేనిది అని అర్థం. అందుకని 2 చేత భాగించగలిగే బేసి సంఖ్యలు అంటే ఏంటవి? 1, 3, 5, 7, 9 ఇవన్నీ బేసి సంఖ్యలే. ఇవేవి కూడా 2 చేత భాగించబడవు. అందుకని 2 చేత భాగించగలిగే బేసి సంఖ్య 1 కూడా లేదు. అందుకని ఒక మూలకం కూడా ఈ సమితిలో లేదు కాబట్టి ఇది శూన్య సమితి అవుతుంది. కారణం ఏంటంటే బేసి సంఖ్య 2 చే భాగించబడదు. ఏ బేసి సంఖ్య కూడా 2 చేత భాగించబడదు. మూడో బిట్, x such that x అనేది సహజ సంఖ్య, x less than 5 మరియు x greater than 7. ఇక్కడ చూడండి, ఒక సహజ సంఖ్యను మనం తీసుకోవాలట. ఆ సహజ సంఖ్య 5 కన్నా చిన్నదిగాను మరియు అదే సందర్భంలో 7 కన్నా పెద్దదిగాను ఉండాలి. ఇది సాధ్యమవుతుందా? 5 కన్నా చిన్నవయ్యే సహజ సంఖ్యలు మనం తీసుకోగలం. 1, 2, 3, 4 తీసుకోగలం. అలాగే 7 కన్నా పెద్దదైన సహజ సంఖ్యని తీసుకోగలం. 8, 9, 10 వాటిని కూడా తీసుకోగలం. కానీ ఏదైనా ఒక సహజ సంఖ్యను తీసుకుంటే ఆ సహజ సంఖ్య ఒకే సందర్భంలో 5 కన్నా చిన్నదిగాను 7 కన్నా పెద్దదిగాను ఉండే ఒక సహజ సంఖ్యను మనం తీసుకోలేము. దీనికి వేరుగా తీసుకోగలం. కానీ ఈ రెండింటినీ తృప్తిపరిచే 5 కన్నా చిన్నదిగా ఉండే మరియు 7 కన్నా పెద్దదిగా ఉండే ఒక సహజ సంఖ్య మనం తీసుకోలేము. కాబట్టి ఇది శూన్య సమితి అవుతుంది. ఇది శూన్య సమితి. ఏ సహజ సంఖ్య కూడా 5 కన్నా చిన్నది మరియు 7 కన్నా పెద్దదయ్యే అసమీకరణాలను తృప్తిపరచదు. 4వ చూడండి, x such that x అనేది ఏదైనా 2 సమాంతర రేఖలకు ఖండన బిందువు. సమాంతర రేఖలు అంటే వేటిని అంటారు? సమాన దూరంలో ఉండే రేఖల్ని, ఎక్కడ చూసినా సమాన దూరంలో ఉండే రేఖల్ని సమాంతర రేఖలు అంటాం. చూడండి, ఇక్కడ ఈ రెడ్ కలర్లో ఉండే దీర్ఘచతురస్రంలో ఉండే ఎదురెదురు భుజాలు, ఈ భుజం ఇవి రెండు కూడా సమాన దూరంలో ఉన్నాయి. అందుకని ఈ రెండింటిని సమాంతర రేఖలు అంటాం. ఈ సమాంతర రేఖలు రెండు ఎక్కడా ఖండించుకోవు. ఏ బిందువు దగ్గర ఖండించుకుంటే వాటిని సమాంతర రేఖలే అనరు. ఖండించుకుంటూ ఉంటే వాటిని ఖండన రేఖలు అంటారు. ఖండించుకోకపోతేనే దాన్ని సమాంతర రేఖలు అంటారు.
అందుకని ఇవి రెండు సమాంతర రేఖలు కాబట్టి రెండు సమాంతర రేఖల ఖండన బిందువు అనేది ఉండదు. అందుకని దీన్ని తృప్తిపరిచే ఎక్స్ అనేది ఏదైనా రెండు సమాంతర రేఖల యొక్క ఖండన బిందువు అనేది ఉండదు. ఒక్క బిందువు సమాంతర రేఖల ఖండన బిందువు ఉండదు కాబట్టి ఇది శూన్య సమితి అవుతుంది. ఎందుకంటే ఏ రెండు సమాంతర రేఖలకి ఖండన బిందువు ఉండదు. తర్వాత 6వ బిట్ చూడండి. సరి ప్రధాన సంఖ్య. సరి ప్రధాన సంఖ్యల సమితి. సరి ప్రధాన సంఖ్యలో ప్రధాన సంఖ్యల గురించి మనం ఇందాక తెలుసుకున్నాం. 2, 3, 5, 7 ఇవన్నీ ప్రధాన సంఖ్యలే. ఈ ప్రధాన సంఖ్యల్లో 2 ఒక్కటి సరి ప్రధాన సంఖ్య, మిగతావన్నీ బేస్ సంఖ్యలే. అందుకని సరి ప్రధాన సంఖ్యల సమితి, ఇందులో 2 అనే ఒక మూలకం ఉంది. ఈ సమితిలో 2 అనే ఒక మూలకం ఉంది కాబట్టి సరి ప్రధాన సంఖ్య 2 కాబట్టి ఈ సమితిలో ఒక మూలకం ఉంది. ఎప్పుడైతే ఒక మూలకం ఉందో అప్పుడు అది శూన్య సమితి అవుతుందా? శూన్య సమితి అవ్వాలంటే ఒక మూలకం ఉండకూడదు, కానీ 2 అనే ఒక మూలకం ఉంది కాబట్టి ఇది శూన్య సమితి కాదు. సాధన, ఇది శూన్య సమితి కాదు. ఎందుకంటే 2 అనే సరి ప్రధాన సంఖ్య ఉంది. అందుకని ఈ సమితి శూన్య సమితి కాకపోగా ఇది ఏక మూలక సమితి అవుతుంది. 6వ ప్రశ్న. 2 మరియు 3ల మధ్య ఉండే పూర్ణాంకాల సమితి. పూర్ణాంకాలు ఎక్కడి నుంచి మొదలవుతాయి? 0 నుంచి మొదలవుతాయి. 0, 1, 2, 3 ఇవన్నీ కూడా పూర్ణాంకాలు. కానీ 2కి 3కి మధ్యలో పూర్ణాంకాలు ఏమి ఉండవు. అకరణీయ సంఖ్యలు మాత్రం ఉంటాయి 2కి 3కి మధ్యలో, కానీ పూర్ణాంకాలు మాత్రం ఉండవు. అందుకని 1 పూర్ణాంకం ఉండదు 2కి 3కి మధ్యలో, కాబట్టి ఇది శూన్య సమితి అవుతుంది. సాధన, ఇది శూన్య సమితి. ఎందుకంటే 2కి 3కి మధ్యలో ఒక్క పూర్ణాంకము ఉండదు. ఇప్పుడు తర్వాత 2వ ప్రశ్న చూద్దాం. ఈ క్రింది వాటిలో ఏ సమితులు పరిమిత సమితులు, ఏవి అపరిమిత సమితులు? పరిమిత సమితి అంటే ఏంటి, అపరిమిత సమితి అంటే ఏంటి? ఇవి కూడా మనం ఆల్రెడీ నేర్చుకుని ఉన్నాం. పరిమితం అంటే పేరులోనే ఉంది. మూలకాలు ఏ సమితిలోనైతే మూలకాలు పరిమితంగా లేదా లెక్క పెట్టగలిగినన్ని ఉంటాయో అలాంటి సమితిని పరిమిత సమితి అంటారు. ఏ సమితిలోని మూలకాలు లెక్క పెట్టలేని ఉంటాయో, లేదా అపరిమితంగా ఉంటాయో, లేదా ఇన్ఫినిటీగా ఉంటాయో, లేదా అనంతంగా ఉంటాయో అలాంటి సమితుల్ని అపరిమిత సమితులు అంటారు. ఫస్ట్ బిట్, సంవత్సరంలోని నెలల సమితి. ఎన్ని నెలలు ఉంటాయి? మనం లెక్క పెట్టగలం కదా. ఒక సంవత్సరంలో ఎన్ని నెలలు ఉంటాయి? 12 నెలలు ఉంటాయి. మనం లెక్క పెట్టగలం కాబట్టి అది పరిమిత సమితి అవుతుంది. రెండవది సమితి 1, 2, 3 ఎక్సెట్రా 99, 100 ఇవన్నీ కూడా 1 నుంచి 100 వరకు ఉండే సహజ సంఖ్యలు. ఎన్ని ఉంటాయి సహజ సంఖ్యలు? 1 నుంచి 100 వరకు 100 ఉంటాయని మనం లెక్క పెట్టేసాం కాబట్టి ఇది పరిమిత సంఖ్య అవుతుంది. మూడో, 99 కంటే తక్కువైన ప్రధాన సంఖ్యల సమితి. 99 కన్నా ఎన్ని ప్రధాన సంఖ్యలు తక్కువ ఉండే ప్రధాన సంఖ్యలు కావాలి? యాక్చువల్గా ప్రధాన సంఖ్యల సమితి అంటే అది అనంతం అవుతుంది, కానీ 99 కన్నా తక్కువైన ప్రధాన సంఖ్యలు కాబట్టి 99 కన్నా ఉండే ప్రధాన సంఖ్యను మనం లెక్క పెట్టవచ్చు. అందుకని ఇది కూడా పరిమిత సమితే అవుతుంది, లెక్క పెట్టగలిగినన్ని మూలకాలు ఉంటాయి కాబట్టి. ఇంకా మూడవ ప్రశ్న, క్రింది వాటిలో ఏ సమితిలో పరిమిత సమితులు, ఏవి అపరిమిత సమితులు? మళ్ళీ ఇదే మోడల్లో క్వశ్చన్ ఉంది. అయితే ఫస్ట్ బిట్ ఇక్కడ చూస్తే ఆంగ్ల వర్ణమాలలోని అక్షరాల సమితి. ఆంగ్ల వర్ణమాలలో అక్షరాలు అంటే ABCD లాంటి అక్షరాలు ఎన్ని ఉంటాయి? 26 ఉంటాయి కాబట్టి ఇది కూడా పరిమిత సమితి అవుతుంది. అలాగే X అక్షానికి సమాంతరంగా ఉండే సరళ రేఖల సమితి. X అక్షం తీసుకుంటే X అక్షము Y అక్షము గుర్తొచ్చాయా? గ్రాఫ్లో క్షితిజ సమాంతరంగా గీసే రేఖని X అక్షం అంటాం. ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా గీస్తే వచ్చేది X అక్షం. ఈ X అక్షానికి సమాంతరంగా ఎన్ని రేఖలు గీయగలం? ఇదొక రేఖ, ఇదొక రేఖ, ఇదొక రేఖ, అలాగే సమాంతరంగా ఎన్ని గీతలైనా మనం X అక్షానికి సమాంతరంగా ఎన్ని గీతలైనా గీసేయగలం కాబట్టి X అక్షానికి సమాంతరంగా ఉండే సరళ రేఖల సమితి అనంతమై ఉంటాయి. అందుకని ఇది అపరిమిత సమితి అవుతుంది. మూడో బిట్, 5 యొక్క గుణిజాల సమితి. 5 యొక్క గుణిజాలు లేదా గుణకాలు 5 1, 5 2, 5 3, 5, 10, 15, 20, 25, 30, 35 ఇలాగ రాసుకుంటూ పోతే 5 యొక్క గుణిజాలు మనం ఎన్నే రాయొచ్చు. అనంతమైన 5 యొక్క గుణిజాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా అపరిమిత సమితులే అవుతాయి. 4వ బిట్, 0 0 అంటే మూల బిందువు గుండా గీయగలిగిన వృత్తాల సంఖ్య. 0 0 అనేది ఒక బిందువుని సూచిస్తుంది.
ఒక బిందువు గుండా మనం ఎన్ని వృత్తాలను గీయగలం? మీరు ఒకసారి సరదాగా ప్రాక్టీస్ చేయండి. ఒక పేపర్ మీద ఒక బిందువుని, ఒక పాయింట్ని పెట్టి ఆ పాయింట్ గుండా మనం ఎన్ని వృత్తాలు గీయగలమో మీరు ఒకసారి గీసి ప్రయత్నం చేయండి. ఒక బిందువు గుండా మనం అనంతమైన వృత్తాలు గీయగలుగుతాం. అందుకని ఈ సమితి అపరిమిత సమితి అవుతుంది. దీంతో 2.4 అనే అభ్యాసం పూర్తయింది. ఈ 1వ అధ్యాయం వాస్తవ సంఖ్యలు, 2వ అధ్యాయం సమితులు, వాటిల్లోని అభ్యాసాలు, కీలకాంశాలు వీటన్నిటికీ కూడా మనం వీడియోలు చేయడం జరిగింది. ఆ వీడియో యొక్క లింకులన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మీకు అవసరమైన లింక్ని క్లిక్ చేసి ఆ వీడియోని చూసి మీరు రివైజ్ చేసుకోవడానికి అవన్నీ మీకు ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.